హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్లో ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్ అన్నమాట. అవి ట్రాక్ చేస్తాయి మిమ్మల్ని. ఒకవేళ మీరు కనుక ఇవి చేసుకున్నట్టయితే కంపల్సరీగా ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్తానన్నమాట. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, లేకపోతే మీరే నష్టపోతారు స్కిప్ చేసుకుంటూ చూస్తే. సో చాలా మంది స్కిప్ అయితే చేసుకుంటూ చూస్తారు, ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మీరు ఏది ఓపెన్ చేసుకోవాలి అంటే మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, మెయిన్ సెట్టింగ్స్ అదైతే ఓపెన్ చేసుకోవాలి. సో మెయిన్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టాప్లో మీకు సర్చ్ బార్ అనేది కనబడుతూ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకొని మన కీబోర్డ్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే వైర్లెస్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇది ఎందుకు గురించి వర్క్ అయితే అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి. సో ఈ వైర్లెస్ అనేది మన ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీస్ కానీ ఆండ్రాయిడ్ డివైజెస్ కానీ అదే విధంగా బయట మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టయితే డివైజెస్ సంబంధించిన ఆండ్రాయిడ్ డివైజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని కనెక్ట్ అయిదామని చెప్పేసి చూస్తూ ఉంటుంది అనమాట. వైర్లెస్ ఏవైతే కనెక్ట్ అయ్యే కేపబిలిటీ ఉంటుందో దానికైతే కనెక్ట్ అయిదామని చూస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా మన ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది కదా, రెడ్మీ మొబైల్స్లలో చాలా మందికి ఉంటుంది అనమాట. ఇది చాలా మందికి తెలియదు. సో ఆ విధంగా సెన్సార్ అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ కావడం వల్ల మన బ్యాటరీ, అంతేకాకుండా మనకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్న డివైజెస్ అనేవి కనెక్ట్ అయినప్పుడు వేరే వారు మన మొబైల్ని యాక్సెస్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వైర్లెస్గా చేసినప్పుడు మీకు ఈ ఆప్షన్ అనేది తెలియదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏం కథ తెలియదు. కాబట్టి ఎవరైతే యాక్సెస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి మిస్యూజ్ అయితే చేయనీకైతే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేసుకోవాలి, దీన్ని వెంటనే టర్న్ ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు గూగుల్లోకి అయితే రండి. గూగుల్ యాప్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు మీ ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఒక బ్లూ కలర్ లో ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే ఇప్పుడు ప్రెస్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కిందికి అయితే కొద్దిగా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ల కింద మీకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, పీపుల్ అండ్ షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఇక్కడ కూడా కొద్దిగా అంత కిందికి స్క్రోల్ చేస్తే లొకేషన్ షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని అయితే మనం చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే లొకేషన్ షేరింగ్ ఉంటుందో అది వచ్చేసి వేరే వాళ్ళకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇక్కడ మీకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఆఫ్ చేశాను కాబట్టి ఆ ఆప్షన్ అయితే ఇక్కడ చూపెట్టడం లేదనమాట. సో మీకు ఎక్కడ ఉంటుంది అంటే ఈ మిడిల్లోనే మీకు ఆప్షన్ అనేది కనబడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టే యు ఆర్ నాట్ షేరింగ్ యువర్ రియల్ టైమ్ లొకేషన్ విత్ ఎనీవన్ ఆన్ గూగుల్ అని చెప్పేసి ఉంది కదా, ఇదే ప్లేస్లో మీకు ఆ ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని సింపుల్గా ప్రెస్ చేసినట్టయితే ఆఫ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కిందనే చదువుకోవచ్చు, ప్రొటెక్ట్ యువర్ ప్రైవసీ అని చెప్పేసి గూగుల్ కూడా ఇక్కడ ఇస్తున్నాడనమాట. సో వాడే ఇచ్చినప్పుడు మనం చేయకపోతే మనకే లాస్ కావడం జరుగుతుంది కాబట్టి మన లొకేషన్ అనేది షేర్ కావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి ఈ లొకేషన్ షేరింగ్ అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు కావాలనుకుంటే, టు స్టాప్ షేరింగ్ యువర్ లొకేషన్ విత్ సమ్వన్ టెంపరరీ స్టాప్ ఆల్ లొకేషన్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు టెంపరవరీగా ఏవైతే బయట పైన మీరు స్టేటస్ బార్లో చేస్తూ ఉంటారు కదా, అది వచ్చేసి ఓన్లీ టెంపరవరీది, ఇది వచ్చేసి మెయిన్ లొకేషన్ షేరింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి మన లొకేషన్ అనేది వేరే వారు ట్రాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారానైతే మీరు రెండు అయితే బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ద్వారా ఇది వచ్చేసి బ్యాటరీ సేవింగ్ సంబంధించి, అదే విధంగా స్కానింగ్ సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే ప్రింటింగ్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రింటింగ్ అని టైప్ చేస్తే మీకు ఒక స్టార్టింగ్లోనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. సో ఇది చాలా మంది ఎవరు వాడతారంటే సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళ, మొబైల్ త్రూ ప్రింట్అవుట్ చేసే వాళ్ళ, సో వాళ్ళైతే చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది వచ్చేసి చాలా మందికి ఎవరైతే ఈ వర్క్ చేయరో వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో రన్ కావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఇది వచ్చేసి మన ప్రింటింగ్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి కనెక్ట్ చేసేటి, సో వాటికి సంబంధించిన డివైజెస్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ స్కానింగ్ కూడా పడ్డది కాబట్టి సో కంపల్సరీగా మీరు దీన్ని ఆఫ్ అయితే చేసుకొని ఈ సర్వీస్ని అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి. సో ఎందుకంటే ఈ విధంగా మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా మటుకు ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో ఈ ప్రింటింగ్ మిషన్ల గురించి ఇదైతే ఇప్పటి నుంచి స్కానింగ్ అయితే చేసుకోదు, అంతేకాకుండా మన డాటా కూడా, మన బ్యాటరీ కూడా చాలా మటుకు సేవ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకోటి అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో సెర్చ్ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గూగుల్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది. సో గూగుల్ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేస్తే స్టార్టింగ్లోనే మీకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, దీన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ సర్వీసెస్ ఉంది కదా రైట్ సైడ్లో, దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి.
సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు రకరకాల ఆప్షన్స్ అయితే ఇక్కడనే షో కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే డివైజెస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి అయితే తెలుసుకోండి. ఏవైతే డివైసెస్ ఉంటాయో మన నియర్ బై, అంతేకాకుండా మనకు స్కాన్ చేసేటి బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి కదా, వేరే మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ లేకపోతే యాజ్ ఎ వైఫై లాగానో, సో ఈ విధంగా నియర్ బై డివైస్ మనం షేర్ చేసేటప్పుడు ఉంటుంది కదా, సో వాటికి సంబంధించిన మొబైల్స్ గురించి ఇదైతే రన్ కావడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీరు షేర్ చేయకపోయినా సరే ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఇదే విధంగా రన్ అయింది అనుకోండి, వేరే వారు యాక్సెస్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా మన బ్యాటరీ డ్రైన్ అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి. దాన్ని ఆఫ్ చేసినాక ఫ్రెండ్స్ బ్యాక్ అయితే రండి. బ్యాక్లో మీకు ఇక్కడనే ఒక క్విక్ షేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా డివైజెస్ కిందనే, దాన్ని అయితే మనం చూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే యాజ్ ఏ షేర్ మీ ఏ విధంగా మీరు షేర్ చేస్తూ ఉంటారో డివైస్లో, సో ఆ విధంగానైతే ఇది వర్క్ కావడం జరుగుతుంది. చాలా మందికి తెలుసు కావచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హూ కెన్ షేర్ విత్ యూ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మీరు క్లిక్ చేసుకున్నట్టయితే విజిబుల్ టు నియర్ బై డివైజెస్ అని చెప్పేసి ఆ ఆప్షన్ అయితే ఆన్ కావడం జరుగుతుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా ఇదైతే ఆన్ కావడం జరుగుతుంది. మీ డివైస్ వచ్చేసి చాలా మందికి ఇదే విధంగా చూపెడుతూ ఉంటుంది అనమాట మీ చుట్టుపక్కల డివైజెస్కి. ఈ విధంగా చూపెట్టినట్టయితే కంపల్సరీగా మీ బ్యాటరీ డ్రైన్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో స్కానింగ్ అనేది చేస్తూ ఉంటుంది కాబట్టి వేరే వారు యాక్సెస్ చేసి వాళ్ళు ఇంకా ఏమైనా చేయనీకి అయితే ట్రై చేస్తూ ఉంటారన్నమాట మీ డివైస్తోని. సో ఈ విధంగా మీరు దీన్ని కూడా ఆఫ్ అయితే చేసుకోవాలి విజిబిలిటీని. సో ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే ఎప్పుడైతే అవసరం ఉంటుందో, ఎప్పుడైతే ఫైల్స్ షేర్ చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే యాప్స్ షేర్ చేస్తూ ఉంటారో అప్పుడే మీరు దీన్ని అయితే ఎనేబుల్ చేసుకొని అయితే పెట్టుకొని హ్యాపీగానైతే అప్పుడే అదే టైంలో మీరైతే షేర్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే చాలా ట్రిక్స్ మీకు తెలియని ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు మన వీడియోస్ని అయితే చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్.